శ్రీవాణి గారు, మణిశర్మ గారు, మనో గారు, దయచేసి మీరు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం సార్. పైకి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకయ్యనాయుడు అన్నే దీనికి వెనక వీళ్ళందరూ హైదరాబాద్ పోయి అన్న దగ్గర కూర్చొని ఫోన్ చేయించారు. ఆ పట్టుదలతో ఈరోజు ఈ స్టాచ్యూ ప్రతి ఒక్కరు ముందుకు రావడం, ఆ ఫోన్ కాల్ తోటే అందరం కూడా ఖచ్చితంగా ఇది మన నెల్లూరు వాసి మనం చేయాలా అనేది మా అందరిలో కూడా కలిగించడం కూడా అన్నకి నిజంగా కూడా అభినందించాలా. అమెరికాలో ఒక అవార్డు ఇస్తుంటే ఈ పాట ఇక్కడ పాడి దాన్ని అక్కడ రిలీజ్ చేయించారు 2018లో. సో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. నా కన్వెన్షన్ సెంటర్ నెల్లూరులో కూడా ఓపెన్ చేసినప్పుడు చరణ్కి గుర్తుందో లేదో, మీ ఫాదరు మీరు వచ్చి ఇనాగ్రేషను ఆ రోజు వీళ్ళని పిలిచాను నెల్లూరుకి వచ్చి నా కన్వెన్షన్ సెంటర్ కూడా వీళ్ళ చేతనే ఇనాగ్రేట్ చేయించున్నాను. ముందు పూజ చేయించి తర్వాత పాట కచేరీ ఒకటి కూడా పెట్టించాం. నెల్లూరు జిల్లా పేరుని తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైనటువంటి గొంతుకుతో వినిపించినటువంటి మన నెల్లూరు వాసి అని సగర్వంగా మనం చెప్పుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఉండాలన్నది చాలామంది కోరిక. ఆ యొక్క కోరికని ఏదైతే లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి గారు, మురళకృష్ణ హజరత్ బాబు గారు, భారత్ బిల్డర్స్ చలపతి గారు, ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరూ కలిసి ఒక చక్కటి ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారికి చెప్పడం, వెంకయ్యనాయుడు గారు మా అందరితో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, అన్ని రకాల కూడా వారికి అండదండలకు ఇవ్వడం, వారు కూడా స్వయంగా ఇంట్లో కార్యక్రమం చేసినట్టు ప్రతిరోజు నిలబడి చెప్పిన సమయానికే రికార్డు స్థాయిలో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు చెప్పడం జరిగింది. 4వ తారీఖు జూన్ ప్రారంభోత్సవం అని అదే రోజు చేయడం జరిగింది.